గెస్ట్ ని ముందు ప్రెజెంట్ చేయబోతున్నాం. వెనక నుంచా అల్లుడు గారు విషయం చెప్పడం మర్చిపోయాడు. చిన్నాడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు మావయ్య. స్కూల్కి వెళ్ళిపోతున్నాడా? విన్నావా మన బొడ్డాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడట. అయ్యో అయ్యో ఉన్నప్పుడు ఎంత ఉండేవాడు. అదేంటి మావయ్య మీరు పెద్ద అయ్యాక కూడా ఇంతే ఉన్నారుగా. చచ్చిపోయిండు వాడు చచ్చినవాడు. ఎల్ఐసి పాలసీ ఎక్కడ పెట్టావురా చచ్చినవాడు? పోయిన మనిషి ఏడిస్తే మాత్రం తిరిగి వస్తాడా, నవ్వితే మాత్రం తిరిగి వస్తాడా? పోయింది నా మొగుడే. పేరుకే నీ మొగుడు గాని బతికినంత కాలం నా కొంపలోనే చచ్చేవాడమ్మా. ఉదయం షూకు పాలిష్ చేయమని గుర్తుందారా? చేశారండి అయ్యా. ఒకసారి చూడు. చూసారండి ఎలా ఉంది? నల్లగా ఉంది. అబ్బా షూకు పాలిష్ చేస్తే అద్దంలా కనిపించాలి, అందులో చూసుకుంటే నా ముఖం కనిపించాలి రా. ఊరుకోండయ్య గారు, ఇంట్లో ఇన్ని అద్దాలు ఉండగా మీ మొహాన్ని మీ బుట్లో చూసుకుంటారా? ఆఫీస్ కి ఫైల్స్ పంపించావా? రాముకు చెప్పానండి తీసుకెళ్తానని చెప్పాడు. బ్యాంక్ లో చెక్ ఏమైనా వేసావా? రాముకు చెప్పానండి తీసుకెళ్తానని చెప్పాడు. సినిమాకి వెళ్దాం వస్తావా? రాముకు చెప్పానండి తీసుకెళ్తానని చెప్పాడు. పోయే ముందు ఈ దస్తావేజుల మీద ఒక్క సంతకం పెట్టిపోయి నాన్న. నువ్వు జబర్దస్త్ చూసి ఆ చంద్రని అమ్మాయి అనుకుంటావు. అమ్మాయి కాదు అబ్బాయి. జబర్దస్త్ లో స్కిట్ కొట్టలేదు కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ మీద పడతావేంట్రా? ఎవరి కత్తి లాంటి ఫిగరు? కత్తి లాంటి ఫిగర్ వద్దు, అది నీ కోడలు. అంటే కోడలు అయితే కత్తిలా ఉండకూడదా? ఏమండి ఎవరో జనాభా లెక్కలోడంట వచ్చాడు. ఓకే ఏం పేరు? ధన. దానా. ఏమండి రాజుగారు? ఏమ్రా?